మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహుల్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాద నివేదికపై అధికారులు స్పందించారు. రాహుల్ నుంచి లక్షల రూపాయలు పోలీసులు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. రాహుల్ బదులు మరొకరు డ్రైవింగ్ చేస్తున్నట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా అయితే పోలీసులు వెల్లడించారు. ఏసీపీ సుదర్శన్, అలాగే సిఐ రాజశేఖర్ రెడ్డి, అలాగే ఎస్ఐ చంద్రశేఖర్ ను సస్పెన్షన్ చేసినట్లుగా తెలుస్తోంది. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహుల్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహుల్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొందనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఏదైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో 2022లో ఈ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రాయల్ కేసు వ్యవహారానికి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసుల పైన ఉన్నతాధికారులు ఒక విచారణ జరిపించడం జరిగింది. ప్రగతి భవన్ దగ్గర ఏదైతే అతను రోడ్ యాక్సిడెంట్ చేయడం, ఆ తర్వాత తప్పించుకొని పారిపోవడం, ఆ కేసులో అతను అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ పైన బయటకు పెట్టారు. అయితే కేసు వ్యవహారానికి సంబంధించి ముందు నుంచి జూబ్లీహిల్స్ లో జరిగిన రోడ్ నెంబర్ 45 లో జరిగిన ఏదైతే రోడ్డు ప్రమాదం పైన అనేక అవినీతి ఆరోపణలు కూడా ఎదురైనాయి. ఇందులో ఈ కేసులో అప్పుడు కూడా రాయలే కారు నడుపుతున్న క్రమంలో ఫుట్పాత్ పైన నిద్రిస్తున్న వారిపైకి కారు నడపడం, మధ్యలో ఓ చిన్నారి కూడా అతని కారు చక్రాల కింద నలిగి చనిపోయిన క్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి రాయల్ కేసులో మరో డ్రైవర్ని అందులో పెట్టి ఏదైతే కేసుని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పి ఆరోపణలు ఎదురైనాయి. ఈ నేపథ్యంలోనే ఈ రాయిల కేసును తిరగదోడిన పోలీసులు ఆ కేసు పైన ఉన్నతాధికారులు ఒక దర్యాప్తు చేశారు. ఈ ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి దానిపైన విచారణ చేయగా బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా డీజీపీ, అప్పట్లో బంజారాహిల్స్ ఏసీపీగా ఉన్న సుదర్శన్ తో పాటు సిఐ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత ఎస్ఐ చంద్రశేఖర్ పైన సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేవలం ఒక బోధన్ ఎమ్మెల్యే కుమారుడనే కాకుండా ఈ సిఐ రాజశేఖర్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి అనేకమైన వివాదాస్పద కేసులు ఉన్నాయి. ఆయన చాలా మటుకు బీఆర్ఎస్ పార్టీకి వ్యవహారానికి సంబంధించి ఆయన ఒక కార్యకర్తల నియంత్రణగా చేశాడని, ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో అండతో పోస్టింగ్ వేయించుకోవడమే కాకుండా ఎవరు కనుక బీఆర్ఎస్ పార్టీ పైన కంప్లైంట్ చేయడానికి నాయకుల మీద కంప్లైంట్ చేస్తాం వాళ్ళ భయభ్రాంతులకు గుర్తు చేశారంటూ చాలా మంది ఏదైతే ప్రస్తుతం అధికారం అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న నేతలు కూడా సీఏ రాజశేఖర్ రెడ్డి పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇటు అప్పట్లో బంజారాహిల్స్ ఏసీపీగా ఉన్న సుదర్శన్ ప్రస్తుతం జిహెచ్ఎంసీలో పనిచేయడం జరుగుతుంది. అలాగే ఈ డీజీపీ ఆఫీస్ లో కంప్యూటర్స్ విభాగంలో ప్రస్తుతం పనిచేస్తున్న అప్పటి జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి, జూబ్లీహిల్స్ లోనే ఎస్ఐగా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి పైన సస్పెన్షన్ వేయడం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.